హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే విజయవాడలో ఉండే బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కోసం నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ అలానే ఆ టెంపుల్ కోసం నాకు తెలిసింది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ టెంపుల్కి ఎవరైనా సరే ఒకలా కొత్త వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్కి మనకి 2 దారులు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి మనం దుర్గమ్మ గుడి పక్క నుంచి అయినా సరే వెళ్ళొచ్చు. పక్క దుర్గమ్మ గుడి దర్శనం చేసుకొని మీరు ఆటో ఎక్కడానికి వస్తారు కదా, అక్కడ వచ్చే ఫస్ట్ సందు దగ్గర అక్కడ మనకి కెనరా బ్యాంక్ కూడా ఉండిద్ది అన్నమాట. ఆ బ్యాంక్ సందులోకి మీరు స్ట్రైట్ వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి ఎవరినైనా సరే మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని అడిగితే అందరూ మీకు క్లియర్గా అయితే చెప్తారన్నమాట. లేదు అనుకుంటే 1 టౌన్ కేబిఎన్ కాలేజ్ దాటాక మనకి సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్ వైపు నుంచి మనకి 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి మార్కెట్ వెళ్ళే రూట్ ఉండిద్ది, ఇంకోటి రైట్ సైడ్కి వస్తే, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మార్కెట్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్కి వస్తే మనం ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు అన్నమాట. మీరు కేబిఎన్ కాలేజ్ వైపు నుంచి వస్తే ఫస్ట్ మీరు కొండపైకి మెట్లు అయితే కనిపిస్తాయి. అలా కాకుండా మీరు ఈ కొండపైకి బైక్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే బైక్స్ రూట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీరు ఈ కొండపైకి వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ 2 ఒకటి నడిచైనా ఎక్కాలి, లేదంటే బైక్స్ ద్వారా అయినా సరే మీరు పైకి అనేది వెళ్ళొచ్చు. ఆటోస్ అవేవి అలో చేయరన్నమాట. అంటే కొండపైకి కదా ఏవి రావు. చూపిస్తున్నా కదా, కేబిఎన్ కాలేజ్ నుంచి రాగానే ఫస్ట్ మనకైతే సుబ్రహ్మణ్య స్వామి మెట్లు అని చెప్పి ఇలా ఆర్చ్ ఉండిద్ది. కింద మెట్లు పూజ చాలామంది ఇక్కడ మెట్లు పూజ చేస్తారు, మెట్లు ఎక్కేవాళ్ళమాట. ఇది ఇంకా మేమైతే మెట్ల రూట్ అయితే వెళ్ళలేదు, మేమైతే బైక్ ద్వారా వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మీకు బైక్ ద్వారా ఎలా ఉండిద్దో చూపిస్తాను. ఈ టెంపుల్ మొత్తం మనకి ఇల్లుల మధ్యలో ఉండిద్ది అన్నమాట. చూపిస్తున్నా కదా, ఇప్పుడు పైకి వెళ్ళే రూట్ మాట. పైకి వెళ్ళే రూట్లో కూడా ఇదిగోండి చూడండి, లెఫ్ట్ సైడ్కి ఏమో మనకి దుర్గమ్మ గుడికి దారి, రైట్ సైడ్కి ఏమో సుబ్రహ్మణ్య స్వామి గుడికి దారి అని చెప్పి బోర్డ్స్ కూడా ఉంటాయి. సేమ్ అలానే ఇక్కడ గోడ మీద కూడా రాశారు చూడండి. ఇంకా ఇటు వస్తే మీరు స్ట్రైట్ పైకి ఎక్కిపోవడమే, మీరు ఎటు వెళ్ళవసరం లేదు. కాకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే అది కొండ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి బైక్స్ కూడా సాయంత్రం పైకి అయితే వెళ్ళవు, సగం దూరం వరకు వచ్చి మనం బైక్స్ అక్కడ పార్కింగ్ చేసుకొని ఇంకా పైకి అనేది ఎక్కాలి. మీరు ఒకళ్ళు అభిషేకం చేయించాలనుకున్నా, లేదా ఏదైనా కొబ్బరికాయలు ఏమైనా తీసుకోవాలనుకున్నా సరే మనకు అక్కడైతే అమ్ముతారు, మీరు అక్కడైతే తీసుకోవచ్చు. అభిషేకం సెట్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు 2024లో అయితే 60 రూపీస్ ఉంది. ముందు పెరగవచ్చు కాబట్టి అందుకే చెప్తున్నాను. 2024 డిసెంబర్లో నేను ఇదైతే వీడియో తీసింది, అందుకే ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసరికి 60 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇంకా మీరు సెట్ అవన్నీ తీసుకొని డైరెక్ట్ పైకి అయితే ఎక్కిపోవాలి. నడిచి వచ్చినా కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఇలా బైక్స్ ద్వారా వస్తే సగం వరకు మనం అయితే బైక్స్ ద్వారా పైకి వచ్చేస్తాం, మిగతా సగం మనం పైకి అనేది ఎక్కాలన్నమాట. ఫస్ట్ పైకి ఎక్కగానే మనకి ఇక్కడ ఏంటంటే శివాలయం టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ శివుడు అండ్ అలానే శనేశ్వరుడు అండ్ అలానే సీతారాముడు టెంపుల్ కూడా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే పైకి ఎక్కాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా మెట్లు చూడడానికి చాలా తక్కువగానే అనిపిస్తాయి, కాకపోతే ఎక్కే కొద్ది ఆయాసం వస్తుంది అండ్ అలానే మోకాల నొప్పులు కూడా వస్తాయి. కొంచెం ఎక్కేటప్పుడు ఫాస్ట్గా ఎక్కకుండా కొంచెం స్లోగా అయితే పైకి అనేది రీచ్ అవ్వండి. మీరు పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ మనకి సపోర్టివ్గా రాడ్స్ అయితే ఉంటాయి, ఆ రాడ్స్ అయితే పట్టుకొని ఎక్కండి. ఈ టెంపుల్ ఎవరు పట్టించుకోలేక అంత నీట్గా అయితే ఉండవు, కుక్కల పెంట్లు అవన్నీ ఉంటే కొంచెం పైకి ఎక్కేటప్పుడు చూసుకొని అయితే ఎక్కండి. ఇప్పుడు అంటే డెవలప్ అయ్యి మనకి ఇల్లులు అవన్నీ ఉన్నాయి, కానీ ఇంతకుముందు టెంపుల్ పక్కన ఎటువంటి ఇల్లులు ఉండేవి కాదు, మొత్తం కొండే మాట. ఈ కొండపైన ఎలా కనుక్కున్నారు అంటే ఒక పర్సన్కి కళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ పాము రూపంలో కనిపించి నాకు గుడి కట్టండి అని చెప్పి అన్నారంట. ఆయన ఏం పట్టించుకోలేదంట. రెండోసారి ఇంకా చిన్న పిల్లోళ్ళలాగా కళ్ళలోకి వచ్చి నాకు ఇలా ఇక్కడ గుడి కట్టండి అని చెప్పి అనేసరికి ఇంకా ఆయన ఏంటి ఇన్నిసార్లు వస్తుంది ఏంటా అని చెప్పి ఇంకా సరే కడదామని చెప్పి ఈ ప్లేసే చెప్పారు కాబట్టి ఈ ప్లేస్లోకి వస్తే ఇది మొత్తం కొండే మాట. ఇంకా టెంపుల్ లాగా అప్పట్లో చిన్న టెంపుల్ అయినా సరే ఇది మొత్తం తవ్వాలి కదా, ఈ కొండను తవ్వుతున్నప్పుడు ఆ విగ్రహం అనేది బయటపడింది. ఆ విగ్రహంతో పాటు కొన్ని ప్రిందులు లాంటివి, అంటే ఇంతకుముందు ఆల్రెడీ పూజ చేసినట్టు అలా అయితే అనిపించింది మాట. ఆయనకి కొంచెం కనిపించేసరికి విగ్రహం ఇంకా తవ్వి విగ్రహం అనేది బయటకు అయితే తీసి ఇంక అప్పటి నుంచి పూజలు అయితే చేశారు. ఎక్కడైతే విగ్రహం దొరికిందో అక్కడే పెట్టి పూజలు అనేవి చేస్తున్నారు అన్నమాట. 1942లో ఈ విగ్రహం అనేది కనిపించింది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే మధ్యలో ఏంటంటే ఆయన చనిపోయాక ఇంకా పట్టించుకునే పర్సన్ లేక మధ్యలో కూడా వచ్చారు కొంతమంది, కానీ అంత టెంపుల్ అయితే డెవలప్ అవ్వలేదు. ఇంకా ఫైనల్గా 1998లో ఒక పర్సన్ తీసుకొని ఈ టెంపుల్ అనేది డెవలప్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఆయన ఏంటంటే విగ్రహం ఏం పేరు పెట్టాలి, ఎలా ఏంటి పూజలన్నీ తమిళనాడులో మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ మనకి 5 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం
చూడాల్సినవి మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్. ఆ టెంపుల్స్ అన్నీ తిరిగి ఆయన ఆలోచించి ఎలా ఏంటని వచ్చి ఇక్కడ అనేది చేశారు అని చెప్పి అంటారన్నమాట. ఈ గుడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా సరే తమిళనాడులో ఎటువంటి పూజలు అయితే చేస్తారో సుబ్రహ్మణ్య స్వామికి సేమ్ అలానే ఇక్కడ పూజలు అలానే చేస్తారు. మనకి ఈ టెంపుల్ కొంచెం తమిళనాడు స్టైల్లోనే ఉండిద్ది, పూజలు కూడా అలానే ఉంటాయి అన్నమాట. అండ్ అలానే ఓన్లీ తమిళనాడువే కాదు, ఇక్కడ మన పూజలు అవి కూడా చేస్తారన్నమాట. టెంపుల్ పక్కనే మనకి కొబ్బరికాయ కొట్టడానికి వస్తే ఇక్కడ కోనేరు అనేది కనిపిస్తుంది. కోనేరు ఎవరో తవ్వింది అయితే కాదు, ఫస్ట్ నుంచి ఆ కోనేరు అక్కడ అలానే ఉంది. వాటర్ కూడా ఇప్పటికి కూడా ఇంకా అలానే ఉన్నాయన్నమాట. కాకపోతే ఎవరు పట్టించుకోలేక వాటర్ వచ్చేసరికి అలా గ్రీన్ కలర్లో అలా అయితే వచ్చేసినాయి అన్నమాట. టెంపుల్కి వచ్చిన వాళ్ళు కొంతమంది చెత్త వేయరని తెలుసో తెలియక ఇంకా అది పట్టించుకోలేక వాటర్ అనేది ప్యూర్గా లేదు. మీకు ఆపోజిట్లో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ కూడా అప్పటి నుంచే ఉంది. 1942 నుంచి ఈ టెంపుల్ అనేది ఉంది అన్నమాట. అక్కడ సీతారాముడు టెంపుల్ అయితే ఉండిద్ది, చాలా పాత టెంపుల్ అన్నమాట. ఇంకా కోనేరు ఫైనల్గా ఇలా అయితే ఉంది అన్నమాట. ఇప్పటికీ స్టిల్ వాటర్ అనేది అలానే ఉండిద్ది అన్నమాట. మీరు ఒకళ్ళు అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే అభిషేకం టికెట్ వచ్చేసరికి మనకి 20 రూపీస్ అయితే ఉండిద్ది. మీకు మెట్లు ఎక్కగానే స్టార్టింగ్ అక్కడే ఇస్తారు టికెట్. మీరు కొబ్బరికాయ కొట్టుకొని లోనికి అనేది తీసుకెళ్ళాలన్నమాట. చెప్పాను కదా కొండ కింద విగ్రహం ఉండిద్ది అని చెప్పి. బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎలా ఉండిద్ది అంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి. అంటే వీడియో తీయొద్దన్నారు కానీ పంతులు గారు కొంచెం అటు వెళ్ళగానే మీకు చూపించడానికి కోసం మాత్రమే వీడియో అనేది తీశారన్నమాట. ఈయన ఆపోజిట్లో మనకు అద్దం ఉండిద్ది, అద్దంలోంచి చూసినా కూడా ఆయన విగ్రహం అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి రైట్ సైడ్ ఏమో మనకి ఫస్ట్ వినాయకుడు, కుమారస్వామి అలా కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఆ అద్దం పక్కనే చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే పుట్ట అయితే ఉండిద్ది మాట. సర్పం రూపంలో కూడా ఇక్కడ మనకి పుట్ట దగ్గర దర్శనం అనేది ఇస్తారు. ఇక్కడ పుట్ట దగ్గర కూడా మనం పూజలు ఏమైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, పాలు ఏమైనా పోయాలి అనుకుంటే కూడా పోయొచ్చు అన్నమాట. ఇక్కడ నిత్యం మీరు అభిషేకం మార్నింగ్ వెళ్తే మాత్రం 11 వరకు మీరు అభిషేకం అనేది చేయించుకోవచ్చు అన్నమాట. ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్లోనే మనకి వల్లి దేవసేన రూపంలో కూడా మనకి దర్శనం అనేది ఇస్తారు. ఈ వల్లి దేవసేన రూపంలో దర్శనం ఇచ్చేది ఏంటంటే అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి. కాకపోతే ఏంటంటే ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ మనకి మార్గశిర మాసంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఇక్కడ ఏంటంటే కళ్యాణం అనేది చేస్తారు. ఈ కళ్యాణం చాలా ఫేమస్ మాట ఈ టెంపుల్కి. ఎందుకు అంటే మన జాతకంలో ఏమైనా దోషాలు ఉండి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం లేదా కుదిరిన పెళ్ళి ఆగిపోవడం ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు నైట్ 2 దండలు అయితే తీసుకొని టెంపుల్కి అయితే వస్తారు. ఎందుకు అంటే కళ్యాణం అయిపోయాక ఈ వల్లి దేవసేన వాళ్ళకి ఆ 2 దండలు వేసి అందులో నుంచి ఒక దండ అయితే తీసి మనకైతే వేస్తారన్నమాట. అలా వేయించుకుంటే నెక్స్ట్ ఇయర్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చేసరికి మనకి మ్యారేజ్ అయిపోయిద్ది అని చెప్పి ఇక్కడ చాలామంది నమ్ముతారు, చాలామందికి జరిగింది కూడా. దండ వేయించుకున్నాక గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఒకవేళ రష్గా ఉంటే మనతో కంపల్సరీ ఒక ప్రదక్షిణం అయినా సరే కంపల్సరీ చేపిస్తారన్నమాట. ఇలా ఇక్కడ దండ వేయించుకుంటే నెక్స్ట్ ఇయర్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయిద్ది అని చెప్పి చాలామంది నమ్ముతారు, చాలామందికి జరిగింది. అది 3 నెలలకు అవ్వచ్చు, 6 నెలలకు అవ్వచ్చు, నెలలోపే అవ్వచ్చు, ఏదైనా సరే అయిద్ది అని చెప్పి ఇక్కడ చాలామంది నమ్ముతారు. ఒకవేళ మ్యారేజ్ కానీ కుదిరిపోతే మీకు మ్యారేజ్ అయిపోయాక మీరు మ్యారేజ్ కుదిరిన వెంటనే శుభలేఖ అనేది వేపిస్తారు కదా, పెళ్ళికి గ్యాప్ ఉండిద్ది కదా మనకి, అప్పుడు ఆ టైంలో శుభలేఖ వల్లి దేవసేనకి బట్టలు అండ్ అలానే సుబ్రహ్మణ్య స్వామికి బట్టలు తీసుకొని వచ్చి ఇవ్వాలి అని చెప్పి అంటారు. ఒకవేళ లేదు అనుకుంటే మీకు అప్పుడు ఆ టైంలో కుదరలేదు అనుకుంటే మ్యారేజ్ అయిపోయాక దంపతులు ఇద్దరు వచ్చి బట్టలు ఇవ్వాలి అండ్ అలానే అభిషేకం చేయించుకుంటే మంచిది అని చెప్పి అంటారు అన్నమాట. ఇక్కడ దండ వేయించుకుంటారు కదా, దండ మీ మ్యారేజ్ అయ్యే వరకు అయితే ఉండాలి మీ ఇంట్లోనే. ఈ దండకి మనం ఏ గాలి ఏమి తగలకుండా అయితే సపరేట్గా అయితే పెట్టుకోవాలి. ఈ దండ కొన్ని రోజులు అయితే వారం రోజులు అలా బయట వదిలేస్తే దండ అనేది ఎండిపోయిద్ది. ఎండిపోయాక మీరు ఒక కవర్లో అయితే పెట్టేసుకోండి. మీకు మ్యారేజ్ అయిపోయాక ఆ దండను అనేది పారే నీటిలో కానీ పచ్చని చెట్టు మీద కానీ వెయ్యాలి మాట. ఇలా దండ వేయించుకున్న వాళ్ళకి 100%లో 99 మెంబర్స్కి అయితే కంపల్సరీ అయిందంట. ఎవరో ఒకరికైతే అవ్వదు, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వేయించుకుంటే కంపల్సరీ అయ్యిద్ది అని చెప్పి ఇక్కడ చాలామంది నమ్ముతారు. అండ్ అలానే సంతానం లేనోళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు అయితే వస్తారు. ఇక్కడ ఫస్ట్ అయితే మ్యారేజ్ కోసం అయితే దండలు వేస్తారు, తర్వాత సంతానం లేనోళ్ళ కోసం దండలు వేస్తారు. అండ్ అలానే కళ్యాణం అంతా అయిపోయాక నైట్ అయితే ఉయ్యాల్లో అయితే వేస్తారు. ఆ ఉయ్యాల్లో వేసేటప్పుడు
సంతానం లేని దంపతులు ఆ కార్యక్రమంలో పాల్గొంటే సంతానం కలిగిద్ది అని చెప్పి చాలామంది నమ్మి అందులో అనేది పాల్గొంటారన్నమాట. అండ్ ఇక్కడ కళ్యాణం అయిపోయాక మనకి భోజనం కూడా పెడతారు. చాలా బాగుండిద్ది అన్నమాట. చాలా ఐటమ్స్తోనే పెడతారు. ఈ టెంపుల్లో మనం హెల్త్ పరంగా కానీ, జాబ్ కోసం కానీ, పెళ్లి కోసం కానీ, ఇలా పిల్లల కోసం కానీ మనం ఏది మొక్కుకున్నా సరే ఈ టెంపుల్లో తీరిద్ది అని చెప్పి అంటారు. వల్లి దేవసేన అని చెప్పాను కదా, ముందు వచ్చేసరికి ఈ వల్లి దేవసేన టెంపుల్ అయితే ఉండిద్ది మాట. ఫస్ట్ రోజు నైట్ ఇక్కడ కళ్యాణం చేస్తారు కదా, ఆ కళ్యాణంలో పెళ్ళైన దంపతులు పాల్గొంటారు మాట. ఇంత అమౌంట్ అని చెప్పి కట్టించుకుంటారు. ఆ అమౌంట్ పే చేస్తే మనం ఈ కళ్యాణంలో అనేది పాల్గొవచ్చు. సామాన్లు అవన్నీ వాళ్ళే ఇస్తారన్నమాట. ఇది మనకు వచ్చేసరికి 1 గంటన్నర అలా అయితే ఉండిద్ది మాట. సేమ్ మన దాంట్లో ఎలా అయితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తీసుకెళ్తారో ఇక్కడ దేవుణ్ణి కూడా అలానే ఫస్ట్ పెళ్లి కొడుకుని గుడి చుట్టూరు 3 సార్లు తిప్పి తీసుకెళ్తారు. అండ్ అలానే పెళ్లి కూతురిని కూడా గుడి చుట్టూరు 3 సార్లు తిప్పి అయితే తీసుకెళ్తారు అన్నమాట. అప్పటి వరకు ఆ విగ్రహాలు ఎక్కడ ఉంటాయి అంటే ఈ వల్లి దేవసేన టెంపుల్లోనే ఆ విగ్రహాలన్నీ ఉంటాయి. ఇక్కడ కళ్యాణం అయిపోయాక మనకి ఆ కళ్యాణం అయిపోయాక అక్షింతలు ఉంటాయి కదా, తలంబ్రాలు, అవి మనకి అక్షింతల రూపంలో అయితే వేస్తారన్నమాట. ఆ వేపించుకున్న అయినా సరే పెళ్ళి అయిద్ది అని చెప్పి ఇక్కడ చాలామంది నమ్ముతారు. అండ్ హెల్త్ పరంగా కానీ ఏదైనా సరే ఇంకా దేవుడిది ఇంకా ఏదైనా మన నమ్మకంతో మనం వెళ్ళడం అంతే మాట. ఈ వీడియోలో నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పు చెప్పినా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ టెంపుల్ మంగళవారం అండ్ అలానే సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని స్పెషల్ డేస్లో మాత్రమే రష్గా ఉండిద్ది. మామూలు టైంలో టెంపుల్ ఖాళీగానే ఉండిద్ది. ఈ టెంపుల్ తమిళనాడులో ఎలా అయితే 5 టెంపుల్స్ ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది, అవి ఎంత అయితే ఫేమస్, తర్వాత 6th టెంపుల్ కింద ఇది కూడా వస్తుంది అని చెప్పి అంటారు. కానీ ఈ టెంపుల్ మెయింటెనెన్స్ అయితే ఉండదు, అంటే టెంపుల్ నీట్గా అలా అయితే ఉండదన్నమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5కి అయితే ఓపెన్ చేస్తారు, ఆఫ్టర్నూన్ 12:30 క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేసి 8 వరకు అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.